అస్మద్గురుదివ్యచరణారవిందాభ్యాం నమో నమః. ఇప్పటి వరకు మనం లలితా త్రిశతి నామాలలోని 15 నామముల యొక్క విశ్లేషణను తెలుసుకున్నాం. ఇప్పుడు 16వ నామం యొక్క విశ్లేషణను చూద్దాం. అస్మద్గురుదివ్యచరణారవిందాభ్యాం నమో నమః. అశేషజనమోహినీ అరుణమాల్యభూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. శివాయ గురవే నమః. శ్రీ గురుపదాంభుజములకు సభక్తికమైన ప్రణామాంజలి సమర్పణతో శ్రీ లలితా త్రిశతి నామ సంఖ్య 16. ఓం కంజలోచనాయై నమః. ఓం కంజలోచన ఇది 5 అక్షరముల నామము. ఈ నామంతో మనము అమ్మవారికి సభక్తికముగా నమస్కరించుచున్నప్పుడు ఓం కంజలోచనాయై నమః అని పలుకవలెను. కంజలోచన అంటే నల్ల కలువలు తామరల వంటి కన్నులు కలది అని భావం. కలువ పువ్వులు జలముల నుండి పుట్టినవిగాన కంజములను పిలువబడుచున్నవి. కంజ శబ్దము చేత పద్మములు నీలోత్పలములు అంటే నల్ల కలువల లక్షణావృత్తి చేత చెప్పబడినది ఈ నామము. కమలములు నీలోత్పలముల వంటి విశాల నేత్రములు కలది కాన శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి పరాదేవత కొంజలోచన అని స్తుతింపబడుచున్నది. అదీ కాక కంజమనగా బ్రహ్మాండము. ఈ బ్రహ్మాండము జలము నుండియే ఆవిర్భవించినది. యం పూర్వామపః సృష్ట్వా అను శృతి వచనము అనగా వేదము అట్టి వచనము వలన సృష్టికర్తయగు మాయాశబ్దలిత బ్రహ్మము మొదట జలమును సృష్టించేసెను. తరువాత జలమందు తన వీర్యమును అనగా తేజస్సును అందు విడిచెను. ఆ వీర్యము సహస్రాశు సమప్రభాతి అయి బంగారు గుడ్డు అండము అయ్యెను అని తెలియచున్నది. సువర్ణ వికారమైన ఆ అండమే బ్రహ్మాండమని తెలియవలెను. ఏతాదృశ్యములైన అనేక కోటి బ్రహ్మాండములు శ్రీ మహాత్రిపుర సుందరీదేవి నేత్ర వీక్షణ ప్రసారముల వలన సృష్టికర్మలు జరుపుచున్నవి. కాబట్టి ఆ శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి కంజలోచన అని చెప్పబడుచున్నది. సేయం దేవతైక్షత అను శృతి వచనము ఉక్త వివరణము మనకు భ్రమ అని తెలియనగును. ఓం ఐం హ్రీం శ్రీం కంజలోచనాయై నమః. శివశక్తి రూపాయ నమఃశివాయ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ సద్గురు దివ్యచరణారవిందార్పణమస్తు.